చిన్నదాన్ని కదా, నీ పని చేసినా చేయలేదని అంటున్నారు ఎన్నిసార్లు. కరెక్టేనా? మమ్మీలు అట్లా ఫిక్స్ అయిపోయినారు, అబ్బా ఏం చేసినా కనిపించదు, 2 నిమిషాలు ఇట్లా ఫోన్ వాడంగానే కనిపించిపోతుంది. ఎంజాయ్ చేస్తున్నారా? బానే ఉందా? నేను కానీ ఇప్పుడు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఇంట్లో చిన్న ముఖ్యం, స్టాండప్ కామెడీ కాబట్టి కామెడీ చేస్తాం. ఇంకా మనం బీటెక్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ ని కొంచెం రిలేట్ చేద్దాం. మనం బీటెక్ లో ఒక క్వశ్చన్ రాగానే ఆన్సర్ ఎట్లా రాస్తాం? సోది. ఫస్ట్ కొంచెం సేపు గడిపేసానా, కొంచెం సేపు బాగానే టైం పాస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఆన్సర్ రాగానే క్వశ్చన్ చదివినాక ఇంకా నెక్స్ట్ ఏం రాస్తాం? వెరీ ఫేమస్ ఇంట్రడక్షన్. ఇంట్రో అయిపోయింది, క్వశ్చన్ తిప్పి తిప్పి చిన్న ముత్యం గురించి చెప్పినా నేను. అడ్వాంటేజెస్ బ్రో, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాయరా? రాస్తాం. మీరంటే రాస్తారు, టాపర్లు మీరు. సబ్జెక్ట్ లో ఏ క్వశ్చన్ వచ్చినా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఒకటే కదా. ఓకే, ఇప్పుడు కామెడీ చేయాలి కాబట్టి నేను కూడా కామెడీ చేయడానికి డిసడ్వాంటేజెస్ వాడతా. అడ్వాంటేజెస్ వాడి ఎమోషనల్ అయ్యి అందరినీ ఇట్లా కనెక్ట్ అయ్యి ఇట్లా ఏదో చేయాలని నాకు లేదు. సో వీల్ టాక్ అబౌట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బీయింగ్ ఇంట్లో చిన్న ముత్యం. ఓకే ఓకే ఎస్. ఫస్ట్ ఏంటో స్టార్ట్ చేద్దాం. అయిపోయింది కదా, చెప్పినా కదా, ఎన్ని చేసినా కనిపించదు. అదే ఇంట్లో మనకి జాబ్స్ రావాలి కదా, జాబ్ కన్నా ముందు ఇంటర్న్షిప్ చేయాలి కదా. ఆ ఇంటర్న్షిప్ ఇంట్లో చేస్తా, అత్తగారింటికి వెళ్ళి చేయడానికి. పెళ్లికి పిలవట్లేదా? పిలుస్తా, అందరికి ఉంది ఇన్విటేషన్. మీ అందరికి కూడా సంబంధాలు సెట్ అయిపోతాయి. ఇంట్లో ఏది మిస్ అయినా ఫస్ట్ ఎవరినంటారు? అది అసలు కొంచెం కూడా ఆలోచించారు. మా అక్కది కూడా. ఇప్పుడు నేను ఫస్ట్ నా గురించి చెప్తాను, నేను దేనికి రిలేట్ అవ్వాలి. నాకు 2 అక్కలు, నేనే మా ఇంట్లో చిన్న. ఇప్పుడు పొరపాటున ఒక గ్లాస్ స్పూనో ఏదో పోయింది, ఫస్ట్ పేరు ఏమొస్తుంది? హారిక. నా పేరు చెప్తారు, చిన్న అనొచ్చు కదా. అసలు నిజాలు అబద్ధాలు ఏం ఆలోచించారు. ఆమె కూడా పక్కనే ఉంటది, కానీ మహారాణి. ఏది పోయినా ఫస్ట్ నాకే పడుతుంది. నెక్స్ట్, మీరు ఎగ్జామ్ లో చూసి రాసినప్పుడు తప్పలేదు, నేను చూసి చెప్తే తప్పేమో. సికింద్రాబాద్ లీగల్, ఇది ఫోన్ వాడచ్చు. నెక్స్ట్, ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మన ఎల్డర్ సిబ్లింగ్స్ కి ఏం చేస్తారు? మన మమ్మీలు కొట్టో తిట్టో లైట్ గా ఇక ఓపిక్ గా చదువు చెప్తారు. మన స్టేజ్ వచ్చేటప్పటికి ఏమైపోతారు? చదువుకోపో అంటారు, పెద్దోళ్ళకి అప్పగించేస్తారు. మనకి వాళ్ళు చెప్పాలి. నగరేమో అని నేనే బీజే మ్యాన్. బానే ఉంది. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు మాత్రం అన్ని వాళ్ళతో బాగానే స్మూత్ గా చెప్పించుకుంటారు, దెబ్బలు కొంచెం తక్కువే పడతాయి. మన టైం వచ్చేటప్పటికి మాత్రం మన అక్క వాళ్ళకి వదిలేస్తారు. వాళ్ళేమో 8వ తరగతి, నేను 4వ తరగతి. ఆమెకు వచ్చిందల్లా నాకు రావాలంటే నేనేం చేయను? రాదు. ఏం చెయ్యి ఇట్లా చంప మీద పట్ట పట్ట వీక్తుండే మా అక్క అయితే. 2 చంపాలు. అది చిన్నప్పుడు అట్లా గడిచిపోతుంది మొత్తము. ఇక దేనికైనా కొట్టుకోవడము. మాక్సిమం చిన్న ముత్యాలకే వస్తాయి అబ్బా ఏదైనా. నీకేమొచ్చింది? చంప దెబ్బలు వచ్చినాయి. నాకు 4 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. 2 అక్కలు, మా మమ్మీ, మా డాడీ. 4 డబ్బులు ఇస్తారు, 4 మేపుతున్నారు నన్ను. అవునులే రిచ్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చినాం. ఇప్పుడు మన ఏజ్ అనుకోండి, మన అక్కలకి మనం ఏమైనా చెప్దాం అనుకున్నాం, ఇంటికి వాళ్ళు వినరు. వాళ్ళు చెప్పిన చెప్పక్క అని చెప్పి ఇట్లా పక్కన పడుకుని మంచిగా వింటాము. మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు వింటారా? వినరు. చేయకు అని అంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం మనం చెప్పాలి. అదొకటి. ఇంకా ఏముంటాయి? మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. మా అక్క గోల్డ్ చైన్ పెట్టుకుంటది, అది పోయింది రీసెంట్ గా. నువ్వే కొట్టేశావు.
దొరికేస్తాను కదా. అది పోయింది. కానీ మా మమ్మీ సమస్య ఏంటి, నేను ఇప్పుడు పోయిందని చెప్పి ఇంట్లో ఇక బాధపడుతున్నారు, మా అక్క ఏడుస్తుంటే ఏం కాలేకపోతే పోయినా కానీ ఏం చేస్తామని అన్నారు. నేను పక్క నుండి మనం చిన్న ముద్దాలం కదా, ఊరికి గెలుకుతా ఉండాలి పక్కన, ఇట్లా ఏంటిది అగ్ని మీద ఆజ్యం పోసినట్టు ఇట్లా గెలకాలి కదా. ఏం చేస్తా నేను ఇట్లా, మమ్మీ నువ్వు నన్ను కాలేజ్ క్యాంటీన్ లో ఒక చిన్న టప్పర్ వేర్ బాక్స్ పోయినందుకు నువ్వు నన్ను ఎంత మాటలు అంటున్నావు, ఇప్పటి వరకు అంటనే ఉన్నావు అంటే మా అమ్మ ఏమంటుంది తెలుసా, అవును మరి టప్పర్ వేర్ బాక్స్ ఇంపార్టెంట్, రోజు కావాలి కదా. అట్లుంటది మనకి టప్పర్ వేర్ బాక్స్ సుప్రీమసీ అంటే. డబ్బాలు ముఖ్యం, డబ్బా ముఖ్యం, డబ్బానే ముఖ్యం, మనదేమి అవసరం లేదైతే. అవసరం లేదు. ఆమెనేమనలేదు, నన్నే ఇంకా టప్పర్ వేర్ బాక్స్ కి వేసుకుంటుంది మా అమ్మ. అందుకే దూరద్దు. చిన్నప్పటి నుంచి నాది ఒకటే టార్గెట్ అప్ప, ఎందుకంటే మనకి కంపారిజన్స్ బాగా అలవాటు కదా. వాళ్ళకి ఇప్పుడు 950 మార్క్స్ వచ్చినాయి అనుకో, ఆమెతో కంపేర్ చేస్తారు. నాకు 949 వచ్చినా కూడా మీ అక్క చూడు ఎంత బాగా చదువుకుంటుందో అని చెప్పి ఒకటే టార్గెట్. 10th లో వాళ్ళకి 9.7 వచ్చినా కూడా నాకు 9.8 10 రావాలి. ఇంటర్ లో వాళ్ళకి 457 వచ్చినా నాకు 458 456 అట్లా రావాలి. అది ఇంకేముంది, శాలరీ వాళ్ళ శాలరీ వాడుకుంటా, వాళ్ళే ఫస్ట్ జాబ్ చేస్తారు. నాకు శాలరీ వస్తే ఏం చేస్తానా ఫస్ట్, హారిక నీ బట్టలు ఎవరిది? నేను రోజు చేస్తున్నానా వాళ్ళని మీరు నన్ను రోజు చేస్తున్నారా? మ్యూచువల్. నేను అసలు ఇట్లా కాలేజ్కి వస్తానా, ఇట్లా ఒక డ్రెస్ వేసుకుని కొత్తగా మంచిగా రెడీ అయ్యి మా ఫ్రెండ్స్ వచ్చి అడుగుతారు కొత్త డ్రెస్ అని, ఇంకొక అమ్మాయి వెంటనే చెప్తారు కొత్త డ్రెస్ అని. లేదు అక్కడ డ్రెస్ అన్ని డ్రెస్సులు అలాగే కదా మనకి. ఆబ్వియస్లీ, నో డౌట్ వాళ్ళదే. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఓకే, ఈ స్క్రిప్ట్ కూడా మీ అక్కదా? లేదు, నేనే రాస్తున్నా. నాకు ఇప్పుడు 4th ఇయర్ కదా, నేను జాబ్ రాగానే ఫస్ట్ ఏం చేస్తా తెలుసా, శాలరీ పడగానే ATM దగ్గరికి పోతా, అన్ని క్యాష్ ఇట్లా కొంచెం నోట్లు ఎక్కువ వచ్చేటంటే విత్డ్రా చేస్తా ఖచ్చితంగా. 50 రూపాయల నోట్లా? 50 రావురా ATM లో, అయినా కానీ 500 రా హారిక రిచ్. అన్ని నోట్స్ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా మా అక్క ముందు ఇట్లా గాలి ఉపయోగ ఒక నోటు తీసా మొహం మీద పడేస్తే అంతే వచ్చిన పాట చేసుకో. ఇన్ని రోజులు నన్ను మేపినందుకు రిటర్న్ ఇంకొక మాట నీకు వీల్లేదు. నెక్స్ట్ మూమెంట్ బయట నీకెందుకు, నువ్వేమైనా పెట్టినావా నాకు? అంతేలే, ఫ్రెండ్స్ అప్పుడే మర్చిపోయారు. అయినా చాలా ఇక